సో ఇక్కడ మనం దాని గురించి అయితే కంప్లీట్గా డిస్కస్ చేసుకుందామండి. ముందుగా ఏపీలో మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ గురించి మాట్లాడదాం. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే కంప్లీట్గా అర్థం అవడానికి అయితే ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది మార్చ్లో అని చెప్పారు కదా. సో మార్చ్ 6 లేదా మార్చ్ 9వ తేదీలో మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది తప్పకుండా వస్తుందండి. ఎందుకంటే కనుక మెగా డిఎస్సికి ముఖ్యమైన కారణాలు కూడా నేను చెప్పాను. రెండు కారణాలు ఉన్నాయి, వర్గీకరణకు సంబంధించి అండ్ అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా అని చెప్పి. సో విద్యాశాఖ మంత్రి గారు కూడా చెప్పడమే జరిగింది. అంటే అఫీషియల్గా చెప్పలేరు, విద్యాశాఖ నుంచి అఫీషియల్గా చెప్పడమే జరిగింది. మార్చిలోనే తప్పకుండా మెగా డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొస్తామని చెప్పారు. కోన శశిధర్రావు గారు కూడా చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు ఏం చెప్పారు, మార్చిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పి ఎమ్మెల్సీ కోడ్ తర్వాతే ఆ నోటిఫికేషన్ చెప్పడమే జరిగింది. సో అన్నిటి ప్రకారంగా చూసుకున్నా కూడా మార్చిలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రావడమే జరుగుతుంది. అది మార్చ్ 6 లేదా మార్చ్ 9 డేట్లో తప్పకుండా రావడానికి అయితే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. ఎమ్మెల్సీ కోడ్ అనేది మార్చి 3వ తారీఖున కంప్లీట్గా అయిపోతుంది. కాబట్టి ఆ తర్వాత మిగిలింది ఏంటి, మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే. సో ప్రభుత్వం నుంచి తప్పకుండా మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. అండ్ అదేవిధంగా మనం మాట్లాడితే కనుక ఇంకొక టెట్, ఏపీలో మరొక టెట్ 2025కి సంబంధించి ఇంతకుముందు విద్యాశాఖ మంత్రి గారు ఏం చెప్పారు, ప్రతి సంవత్సరం 2 టెట్లు, అదేవిధంగా ప్రతి సంవత్సరం ఒక మెగా డిఎస్సి కండక్ట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో దాని ప్రకారం 2025కి సంబంధించి మరొక టెట్ అనేది పెట్టాల్సి ఉంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఒకవేళ నోటిఫికేషన్ అనేది మార్చ్లో రాకుండా ఇంకేదైనా ప్రస్తావన ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి తెర మీదకి వేరే టాపిక్ ఏదైనా తీసుకొచ్చి అలా చేస్తే కనుక, ఒకవేళ డిఎస్సి ఆలస్యం ఆల్మోస్ట్ కాదు అయితే కనుక, అప్పుడు ఏపీలో మెగా డిఎస్సి కాకుండా మరొక టెట్ ఉండడానికి అవకాశాలు అయితే ఉంటాయి. బట్ ఇలా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో సో నోటిఫికేషన్ అంటే టెట్ అనేది అయితే ఉండదు, ఓన్లీ డిఎస్సి అనేది కండక్ట్ చేస్తారండి. తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ 15 లేదా 20 డేస్లలో వరకైతే 15 to 20 డేస్లలో దాని తర్వాత ఎగ్జామ్స్ అనేవి అయితే ఉంటాయి. మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది తప్పకుండా మార్చ్ 6 లేదా మార్చ్ 9వ తేదీలో మాత్రమే రావడానికి అయితే ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి. సో మీరు అప్పటి తర్వాత అంటారు, సో మీరు చెప్పింది నిజమే బ్రదర్ అని చెప్పేసి. సో ఇది గైస్ అప్డేట్ అయితే కనుక, వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ, బాయ్.